భద్రాచలం ఆలయ భూములపై ఘర్షణ, ఈవోపై దాడి. ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో భద్రాచలం శ్రీరామాలయానికి చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ కబ్జాలను అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై ఆక్రమణదారులు దాడి చేశారు. దాడిలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దేవాదాయ శాఖ సిబ్బందిపై కూడా ఆక్రమణదారులు దాడికి దిగారు. అమెరికా అతలాకుతలం, టెక్సాస్ లో వరద బీభత్సం, 100 దాటిన మృతుల సంఖ్య, 28 మంది చిన్నారులు బలి. అమెరికా రాష్ట్రమైన టెక్సాస్ లో వరదలు ముంచెత్తాయి. గత వారం రోజుల నుంచి కుండపోత వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 28 మంది పిల్లలు ఉన్నారు. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. బ్రెజిల్లో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం. బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ రాజధాని బ్రాసిలియాలో ఘన స్వాగతం లభించింది. సోమవారం బ్రాసిలియా చేరుకున్న ఆయనకు ప్రవాస భారతీయులు త్రివర్ణ పథకాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ సదస్సును విజయవంతంగా ముగించుకున్న ప్రధాని అధికారిక పర్యటన నిమిత్తం బ్రాసిలియా విచ్చేశారు. బ్రహ్మపుత్ర నదిలో కొత్త చేప జాతులు. అస్సాం రాష్ట్రం దిబ్రూగఢ్లోని బ్రహ్మపుత్ర నదిలో కొత్త చేప వెలుగులోకి వచ్చింది. దీనికి శాస్త్రవేత్తలు పెతియా దిబ్రూగఢ్జనీస్ అని పేరు పెట్టారు. ICAR, CIFRI, మణిపూర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ ఘాటు విమర్శలు. రేవంత్ రెడ్డికి చర్చకు భయమా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ నేతలే మౌనం పాటించారని కేటీఆర్ విమర్శలు చేశారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి బేసిక్ నాలెడ్జ్ లేకుండా రాష్ట్రాన్ని నష్టం చేస్తున్నారని ఆరోపించారు. తాను చర్చకు సిద్ధమన్న రేవంత్ ఢిల్లీకి పారిపోయాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు అంత సీన్ లేదు. టీపీసీసీ చీఫ్ సంచలనం. కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలకు తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే కేటీఆర్ కు అంత స్థాయి లేదని చెప్పారు. ప్రజల సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీ ఉంది, అక్కడికి వచ్చి కొట్లాడండి అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేసిన జగన్, దాడి ఘటనపై ఆరా. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై కొందరు దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించిన విషయం విదితమే. ఇంట్లోని సామాగ్రి, ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు ఆవరణలో ఉన్న కారును సైతం ధ్వంసం చేశారు. దాడి జరిగిన సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన కుమారుడు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలో చంద్రబాబు కోవట్టు పాలన నడుస్తుంది అంటూ కేటీఆర్ కామెంట్. తెలంగాణలో ఇప్పుడు నిజమైన పాలన సీఎం చేతుల్లో లేదని, వెనుక నుంచి చంద్రబాబు కోవట్టుగా పాలిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది. రాష్ట్రంలో నీళ్లేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్టీఓ మురళిని మంగళవారం తిరుపతిలో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ కథనం మేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్ లో గత ఏడాది జూలై 21న ఫైళ్లు దగ్ధమైన విషయం తెలిసిందే అన్నారు. ఈ కేసులో ఇప్పటికే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, మాధవరెడ్డిలను అరెస్ట్ చేయగా ఇప్పుడు మాజీ ఆర్టీఓ మురళిని తిరుపతి కేఆర్ నగర్ లో సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు.